ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని తాడేపల్లిలో కూటమి నేతలు, మంత్రులు విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతిలో మే 2న 1,00,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను చరిత్రలో నిలిచిపోయేలా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం తాడేపల్లి పట్టణంలోని గౌడ కళ్యాణ మండపంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. పర్యటన విజయవంతంపై కూటమి నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను కూటమి నాయకులు విజయవంతం చేయాలన్నారు. తాడేపల్లి పట్టణం, తాడేపల్లి రూరల్లోని అన్ని గ్రామాలు, వార్డుల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో మోదీ సభకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు, మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, మండల రైతు అధ్యక్షుడు దాసరి కృష్ణ, శంకర్ శెట్టి పిచ్చియా, తాడేపల్లి పట్టణ జనసేన అధ్యక్షులు అమ్మటి తిరుపతిరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఈశ్వర్ నాయుడు, తాడేపల్లి జనసేన అధ్యక్షులు సామర్ల నాగేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారి అమరావతి పునర్నిర్మాణ సభ మే 2వ తేదీ జరుగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ సభలో పాల్గొని అమరావతిని ఒక ప్రజా రాజధానిగా నిర్మాణం చేయడానికి సంకల్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఈరోజు దుగ్గిరాల, తాడేపల్లి రూరల్ మండలాలకు సంబంధించి, తాడేపల్లి టౌన్కి సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. దీనిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుని ఒక ప్రణాళికను ఏర్పరచుకుని ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కనీ విని ఎరుగిన రీతిలో వచ్చే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించుకుని అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు మోడీ గారి సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా సంసిద్ధులై ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు దానికి ఒక ప్రణాళికను ఏర్పరచుకుని దాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మంగళగిరికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు అదే రాజధాని పునర్నిర్మాణం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా లక్షల జనాభాతో రేపు సమీకరించేసి ఈ రాజధానిని మనం ప్రతి దేశం అన్ని దేశాలకు కూడా రాజధాని మన అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని తెలియపరచడం కోసం ప్రజలందరూ కూడా ఉర్రూతలాడుతూ రేపు జన సమీకరణతో జనం కూడా దాదాపు 5 నుంచి 7-8 లక్షల మంది వచ్చేలాగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 2వ తారీఖు మోడీ గారు మరి రాజధాని పునర్నిర్మాణం కోసం విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఈ రోజున శాసనసభ్యులు, తణుకు శాసనసభ్యులు విచ్చేసి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జరగటం జరిగింది. అలాగే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తాడేపల్లి టౌన్ రోలర్ కూడా అత్యంత జన సమీకరణ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించిన బస్సులను మొబిలైజ్ చేయటం కానీ, అలాగే బస్సుల్లో ఎక్కిన జనాలకి ఆహారం కానీ, వాటర్ బాటిల్స్ కానీ సమకూర్చి సురక్షితంగా మరి ఈ జన సమీకరణ చేసి ఈ సభను సక్సెస్ చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాము. అలాగే లాస్ట్ గవర్నమెంట్ ఈ రాజధానిని 3 ముక్కల రాజధానిగా చేసి అధోలోకానికి తొక్కేసే ప్రయత్నం చేసింది. అలాగే ఈ రోజున ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో మరి రాజధాని అమరావతి చేస్తారన్న దృఢమైన సంకల్పంతో అత్యంత మెజార్టీతో ఓట్లేసి గెలిపించుకుని ఆ ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం చేయాలని ఒక దృఢమైన నిశ్చయంతో చంద్రబాబు గారు మరి రాజధాని పునర్నిర్మాణం చేయడానికి దోహదం చేస్తున్నారు. అలాగే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అదే మాట ప్రకారంగా రాజధాని అమరావతి తీసుకొస్తాను అని చెప్పాడు. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు
నారా లోకేష్ బాబు గారు శబ్దం చేశారు. దాని ప్రకారంగా అమరావతి మళ్ళీ రాబోతూ ఉంది, పూర్వవైభవం మళ్ళీ రాబోతూ ఉంది. రావటమే కాకుండా మరి దాదాపుగా ప్రధానమంత్రి గారు మోడీ గారు రేపు 2వ తారీఖున మళ్ళీ శంకుస్థాపన రాబోతూ ఉన్నారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటా ఉన్నామంటే మేము మీరు చెప్పే అబద్ధగోరు మాటలు ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారు. మళ్ళీ రాజధాని రాబోతున్న 33,000 ఎకరాల పైసీలకు రాజధాని రైతులు పొలాలు ఇచ్చారు. మరి వాళ్ళకి మళ్ళీ మంచి న్యాయం జరగబోతూ ఉంది. దాదాపుగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ చూడాలి, ఏ విధంగా అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని దిశగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూస్తారని కూడా ఆశలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదైతే ఆనాడు మా నాయకుడు మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా మళ్ళీ రేపు శంకుస్థాపన చేయబడటమే కాకుండా దాన్ని కోట్లాది రూపాయల నిధులు ప్రధానమంత్రి గారు మోడీ గారు దాదాపు ఇవ్వటమే కాకుండా ఇంకా కొన్ని ప్రకటిస్తే పరిస్థితులు ఉన్నాయి. రేపు చూస్తారా, మీరే చూస్తారు. మంచి ముహూర్తంగా మే 2వ తేదీ ఏర్పాటు చేశారు. మే 2వ తేదీన మోడీ గారికి మన మెజారిటీ ఎలా తీసుకొచ్చామో మన నియోజకవర్గాల్లో మన రాష్ట్రంలో ఆ రకంగానే ప్రజలందరూ కూడా కూటమికి ఎన్డీఏ ప్రభుత్వానికి ధీటుగా సపోర్టు పలుకుతున్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ రోజున ఈ రకంగా ప్రతి ఒక్కరు పేరున ప్రజలందరూ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు అమరావతి కుంటిపడిన రాజధానిని డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. దీన్ని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ